ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై హార్మోజ్ జలసంధిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ 2 నౌకలపై దాడి చేశాయి. సో ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే ఈ యొక్క విధ్వంసానికి చోటు చేసుకుంది ఇరాన్. సో అక్కడ పెను సంచలనంగా మారింది. ఏం జరుగుతుందనే ఒక కాక రేపుతోంది హార్మోజ్ దగ్గర. సో దుబాయ్లోని జబెల్ అలీ పోర్ట్ నుంచి గజాయితే అనే ఒక నౌక, భారతీయ నౌక కూరత్ పోర్టుకి వెళ్తున్న ఒక భారతీయ నౌక, ఈ యొక్క చమురు షిప్. సో చాలా దాదాపుగా కొన్ని వందల కంటైనర్స్ ఉంటాయి దీంట్లో. ఆ కంటైనర్ మొత్తం ఫుల్ ఆఫ్ చమురు అనమాట. సో అలాంటి నౌక జలసంధి దాటుతున్న సమయంలో ఇరాన్ IRGC దళాలు అడ్డుకున్నాయి. సముద్ర నిబంధనలు ఆ నౌకలు ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఆ యొక్క రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు కదా, సో కాల్డ్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, IRGC టీం తమ కంట్రోల్లో తీసుకుంది. ఆ తర్వాత ఇరాన్ తీరానికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రపంచ చమురులో దాదాపుగా 20% to 30% వాటా ఈ యొక్క హార్మోజ్ స్ట్రైట్ ద్వారానే జరుగుద్ది. మనం వాడే పెట్రోల్ కావచ్చు, ఇంట్లో వాడే గ్యాస్ కావచ్చు, మొత్తం 30% వాటా దీని నుంచి జరుగుద్ది. సో దీనిపై ఇరాన్ పట్టు బిగించడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొన్ని నౌకలపై అక్కడ దాడులు జరిగాయి. తాజాగా భారతీయ నౌకను కూడా దిగ్బంధించింది ఇరాన్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ ఇప్పటిదాకా భారతదేశానికి సహకరించింది అనుకుంటున్న సమయంలో ఇరాన్ ఈ దుశ్చర్యకు పాల్పడటం కరెక్టా కాదా? మనం ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయాలా లేదా ఇజ్రాయిల్ అమెరికాకి సపోర్ట్ చేయాలా? మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తాజాగా భారతీయ నౌకను హార్మోజ్ స్ట్రైట్ దగ్గర దిగ్బంధించింది ఇరాన్. సో ఎట్టి పరిస్థితుల్లో IRGC దళాలు భారతీయ నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇటు భారతీయ విదేశాంగ శాఖ స్పందించింది, చాలా సీరియస్ అయింది. ఇరాన్ దౌత్యవేత్తలతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతోంది. అయితే సిబ్బంది క్షేమంగా ఉన్నారు, బట్ షిప్ మాత్రం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అయితే ఆ చమురు మొత్తం, ఆ కంటైనర్లోని చమురు మొత్తం కిందకి దిగిపోయింది. సో సముద్రంలో పడిపోయింది. ఇదొక గుజరాత్లోని రీసెంట్గా కట్టినటువంటి మూంద్రా పోర్టుకి రావాల్సిన ఒక చమురు నౌక ఒక్కసారిగా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలపై చమురు ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పటికే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ఇప్పటికే హార్మోజ్ రూట్లో ప్రయాణించే నౌకల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఇరాన్కి భయపడి ఏ నౌక కూడా యొక్క హార్మోజ్ నుంచి రావాలంటే భయపడిపోతుంది. ప్రస్తుతం అక్కడ వాణిజ్య నౌకలకు భద్రత లేకపోవడం ఒక రకంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఏ షిప్ని లేపేస్తుందో అర్థం కావట్లేదు. రీసెంట్గా అంటే కొన్ని గంటల క్రితం లైబీరియన్ ఒక నేషనల్ ఫ్లాగ్తో వస్తున్న షిప్ని, ఇది కూడా చమురు కంటైనర్స్తో ఉందన్నమాట. చమురు దాదాపుగా 20 లక్షల బ్యారెళ్ళ చమురు ఉంది అండ్ 20 లక్షల బ్యారెళ్ళ శుద్ధి చేసినటువంటి ఫ్యూయల్ ఉంది. అంటే మనం డైరెక్ట్గా వాడతాం కదా, కార్లలో కానీ లేకపోతే బళ్ళల్లో కానీ వాడతాం కదా, అలాంటి డీజిల్ పెట్రోల్ ఉందన్నమాట. కంప్లీట్గా అది ప్యూరిఫై చేసినటువంటి ఆయిల్. అలాంటి నౌకపై ఇరాన్ డైరెక్ట్గా తన మిసైల్ని పంపించేసింది అండ్ సీ మైన్స్ని కూడా యాక్టివేట్ చేసింది. సముద్ర అంతర్భాగంలో ఉంటాయి. జస్ట్ షిప్ వెళ్తున్న ఏదైతే ఆ వేవ్స్ ఉంటాయి కదా, సో అంత పెద్ద షిప్ ఒక 300-400 మీటర్ల పొడవు, ఒక 70-80 మీటర్ల వెడల్పు అండ్ విత్ ఫుల్ ఆఫ్ కంటైనర్స్ అండ్ ఆ కంటైనర్ మొత్తం కూడా చమురు ఉంటుంది. సో అంత పెద్ద వెయిట్ ఈ యొక్క సముద్రం మీద పడిన తర్వాత ఆ షిప్ కదిలే స్పీడ్కి ఆ యొక్క సముద్రంలో వేవ్స్ క్రియేట్ అవుతాయి, వాటర్లో వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఆ వేవ్స్ వెళ్ళి ఈ సీమైన్స్కి తగిలినా సరే, జస్ట్ ఆ వేవ్స్ తగిలిన సీమైన్స్కి షిప్ అమాంతం పేలిపోద్ది. అలాంటి ఒక నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీని ఇరాన్ అవలంబిస్తుంది హార్మోజ్ స్ట్రైట్లో. సో దీనివల్ల ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భయపడుతున్నాడు, ఒకవేళ షిప్పుల్ని కనుక మనం తీసుకొద్దామంటే. ఎందుకంటే అందుకే ఆల్రెడీ 4 రోజుల నుంచి చర్చలు అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. సరే, ఇస్లామాబాద్ వేదికగా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికీ చైనా మాట్లాడుతుంది అండ్ ఇండియా ఇరాన్ విదేశాంగ శాఖతో మాట్లాడుతుంది. అన్నీ ప్యారల్గా జరుగుతున్నాయి, కానీ యుద్ధం మాత్రం ఆగట్లేదు. హార్మోజ్లో మరొకసారి ఉద్రిక్తతలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే నిజంగా భారతదేశం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మనం యుద్ధంలో లేవు,
ఇటు డైరెక్ట్గా లేము, ఇండైరెక్ట్గా లేము, కానీ ఎవరికి సపోర్ట్ చేయట్లా. కానీ ఒక రకంగా మనం ఇరాన్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళతో మనకి ఇప్పటి నుంచి కాదు, అమెరికాకు కన్నా మనకి మన ఇండియాతో ఇరాన్కి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్ పాకిస్తాన్ అని చెప్పిన టైంలో ఇరాన్ ఒక్క దేశం, ముస్లిం దేశాలకు అతీతంగా ప్రతి ముస్లిం దేశం కశ్మీర్ అనే ఒక స్టేట్ అది పాకిస్తాన్ది అని చెప్తుంటే, ఇరాన్ వచ్చి మాత్రం కేవలం అది ఇండియాకి సంబంధించింది కశ్మీర్ అని చెప్పి మాట్లాడింది. అంత దౌత్యపరమైన రష్యాతో మనం ఎలా అయితే డీల్ చేస్తామో, ఎలాంటి మిత్ర సంబంధాలు ఉన్నాయో అలాంటి సంబంధాలే మనకి ఇరాన్తో కూడా ఉన్నాయి. కానీ అలాంటి ఇరాన్ ఇప్పుడు తన గీత దాటింది. అంటే మనల్ని రెచ్చగొడుతుందా, లేకపోతే మన సపోర్ట్ కావాలనుకుంటుందా? సో దానికోసం ఇప్పుడు విదేశాంగ శాఖతో భారతీయ అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం క్రమంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య రెండో విడత ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన చర్చలు ఉండగా అది కాస్త వెనక్కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. సో అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడో ఆ యొక్క ప్రకటన స్టేట్మెంట్ వచ్చిన కొద్ది గంటలకే హార్మోస్ స్ట్రైట్లో ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరపడం ఇప్పుడు కలకలం రేపుతుంది. హార్మోస్ స్ట్రైట్లో ఒక కంటైనర్ నౌకపై ఐఆర్జీసీ బలగాలు కాల్పులకు దిగాయి. దీన్ని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్స్ కూడా వెల్లడించింది. అవును, వాళ్ళు చేశారు అని దాడినని చెప్పి. సో కాల్పులకు ముందు గన్ బోట్ నౌకకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని. అయితే ఒక పెద్ద షిప్ ఉందనుకోండి, ఆ షిప్ ముందు ఒక చిన్న నౌక ఉంటుంది. అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ పాస్ చేయడం కోసం హార్మోస్ స్ట్రైట్ దాటాలా వద్దా, లేకపోతే ఎంత దూరంలో లంగర్ వేసుకోవాలి, ఒకవేళ మేము యాక్సెస్ చేయొచ్చా, వెళ్ళొచ్చా అని జస్ట్ వాళ్ళ కమ్యూనికేషన్ కోసం ఒక చిన్న మరబోట్ లాంటిది వాడతారు. అంత పెద్ద షిప్ పద్దాక వెళ్ళాలంటే కష్టం కదా. సో దాంట్లో ఎవరైతే ఒక క్యాప్టెన్ కానీ సమ్ ఎక్స్పర్సన్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి ఆ హార్మోస్ స్ట్రైట్ దగ్గర ఉన్న ఇరానియన్స్తో మాట్లాడతారు, మేము మరి వెళ్ళాలా వద్దా అని. అలాంటి ఆ బోట్ కూడా వీళ్ళు వద్దని చెప్పిన పరిస్థితి. అండ్ దానికి కూడా చెప్పకుండానే, ఎలాంటి ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వకుండానే ఆ నౌకపై కాల్పులు జరిగాయని, దీంతో తాము నిలిపివేశామని చెప్పి ఇరాన్ చెప్తుంది. సో తమ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్తున్నారు, కానీ వాస్తవానికి అక్కడ 2 నౌకలపై ఇరాన్ దాడి చేసింది. సో ఇరాన్ మీడియా సైతం ఈ దాడిని ధృవీకరిస్తుంది. అండ్ అసలు కాల్పులు ఆల్రెడీ సీజ్ ఫైర్ అనేది ఎక్స్టెన్షన్ అయింది. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక చర్చలు చేద్దామని చెప్తున్నాడు. అంత మూర్ఖుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మొండిగటం మూర్ఖత్వంగా మారకుండా మాట్లాడే అవకాశం ఇచ్చాడు. బేసిక్గా అలాంటప్పుడు ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అంటారు కదా. సో ఇప్పుడు ఇరాన్ ఇన్ని రోజులుగా ప్రపంచ దేశాలన్నింటినీ చాలా చాలా జాగ్రత్తగా అదింపెట్టుకుంది. ఎలా అయితే మనం చేతిలో వాటర్ పోసుకుంటే ఇలా దగ్గరగా పట్టుకుంటే వాటర్ మిగులుతాయి, అదే దూరంగా వేస్తే వాటర్ అన్ని కింద పడిపోతాయి. సేమ్ స్ట్రాటజీని ఇరాన్ అవలంబించింది. ఫైన్, బాగుంది. ఇన్ని రోజులుగా అదొక 45 రోజులుగా యుద్ధం జరుగుతున్నా ఎవరు కూడా ఇరాన్ని పల్లెత్తి మాట అనలేదు. అవును, ఖమేనీని చంపేశారు కాబట్టి అమెరికాకి మెంటల్ ఎక్కిస్తుంది, అమెరికాకి లిటరల్లీ ఉచ్చబోయిస్తుంది చెప్పి మాట్లాడుకున్నాం మనం. కానీ వాస్తవానికి జరిగేది ఏంటి? అయితే వాళ్ళ డిమాండ్స్ న్యాయపరమైనటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళ యొక్క న్యూక్లియర్ బాంబులు వేసే ఇది కావచ్చు, దీనన్నిటినీ చాలా జాగ్రత్తగా మాట్లాడుకొని వాళ్ళ యొక్క ఇరాన్కి జరిగిన నష్టపరిహారాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇరాన్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇరాన్ దాన్ని యాక్సెప్ట్ చేయకపోగా ఇంకా మహిళల్ని, ఏదైతే జైల్లో మగ్గుతున్నటువంటి 8 మంది మహిళల్ని బయటికి వదలకుండా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పని చేయకుండా ఉంటే, ఇప్పుడు రేపొద్దున మళ్ళీ సీమైన్స్ మొత్తం తీసేసి ఒక న్యూక్లియర్ బాంబు వేస్తే ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఉండే అవకాశం ఉందా? టెహ్రాన్ చాలా వరల్డ్ క్లాస్ సిటీ. ఇది టెహ్రాన్ ఈజ్ ఈక్వల్ టు అబుదాబి అండ్ దుబాయ్ అబుదాబిలో ఎలాంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయో, ప్రపంచ స్థాయి నగరంగా ఎలా అయితే దాన్ని బిల్డ్ చేస్తున్నారో అలాంటి నగరం ఇరాన్ రాజధాని టెహ్రాన్. మన హైదరాబాద్కి 10 times ఎక్స్ట్రాగా ఉంటుంది టెహ్రాన్ సిటీ. అలాంటి సిటీస్ని ఇప్పుడు పేల్ చేయాలంటే జస్ట్ డొనాల్డ్ ట్రంప్కి ఒక సింగిల్ న్యూక్లియర్ బాంబ్ సరిపోతుంది. సో ఇప్పటికీ ఇరాన్ కనుక మాట వినకపోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాణిజ్య నౌకల్ని ఆపేస్తుంది, చెప్పకుండా దాడులు చేస్తుంది. ఈవెన్ ఆ మరబోటు
వాటికి కూడా అట్లీస్ట్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వకుండా సో సీ మైన్స్ని పంపించేసి మిసైల్స్ని పంపించేసేస్తుంది. ఎవరి అంతం అంటే సో మనకు ఒక సామెత ఉంటుంది కదా, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలం తన్నేవాడు కూడా ఒకడు ఉంటాడు. సో సరిగ్గా ఇలాంటి ఒక అంటే వ్యూహాత్మక ప్లాన్ని కనుక ఇరాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇరాన్ ఏదైతే దానికి జరిగిన నష్టపరిహారం ఉందో అది ఇంకో 10-15 years పట్టే అవకాశం ఉండదు. ఆల్మోస్ట్ ఇన్ నెక్స్ట్ 5 years ఇరాన్ చాలా కుదుట పడే అవకాశం ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు తాజా పరిణామాలను చూసి? మస్తుగా కామెంట్ చేయండి.